స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ సర్కార్ జీవో రిలీజ్ చేసింది. రేపు జిల్లాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించనుంది. లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణపై స్పీడప్ పెంచిన రాష్ట్ర ఎన్నికల సంఘం రేపు సీఎస్, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ నిర్వహించనుంది. నిజాం నియంత పాలనపై చైతన్యం కలిగించిన వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు సీఎం. స్థానిక సంస్థల ఎన్నికలపై సర్కారు వేగంగా కసరత్తు చేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ స్పెషల్ జీవో రిలీజ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను అమలు చేయనుంది. రేపు జిల్లాల వారీగా రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. మరోవైపు రేపు ఉదయం 11 గంటలకు సీఎస్, డీజీపీలతో పాటు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. లోకల్ బాడీ ఎలక్షన్ మీద అధికారులతో ఎన్నికల సంఘం డిస్కస్ చేయనుంది. అటు జిల్లాల్లో స్థానిక ఎన్నికలపై ఎలక్షన్ సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాల్లో ఉద్యోగులను ప్రొసీడింగ్ అధికారులుగా అపాయింట్ చేసింది. అనగారిన ప్రజల్లో నియంత పాలనపై చైతన్యం పెంపొందించిన అభ్యుదయ వీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఐలమ్మ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ప్రాణాలను పణంగా పెట్టి నిజాం సర్కారుపై పోరాటం చేసిన వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. నిరంకుశ పాలకులపై ఐలమ్మ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలతో దేశం ప్రగతి పథంలో నడిపించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో నివాళులర్పించారు సీఎం. చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధానిగా దేశాభివృద్ధిలో మన్మోహన్ పాత్ర చిరస్మరణీయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరల్డ్ టూరిజం డే సందర్భంగా రేపు హైదరాబాద్ శిల్పారామంలో తెలంగాణ టూరిజం కాంక్లేవ్ 2025ను ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పర్యాటకులకు సకల వసతులతో మధురానుభూతి కోసం పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు చేపడుతోంది. పర్యాటక రంగాన్ని ఆహ్లాదానికే పరిమితం చేయకుండా యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పనకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పెట్టుబడులను ఆహ్వానిస్తోంది సర్కార్.